దైవం తెలియజేశాడు. అన్నం ఎలా తినాలి అంటే, ఇప్పుడు పళ్ళెం ఉంది, పళ్ళెంలో ఈయన కూర మధ్యలో వేసుకున్నాడు లేదా దరికేసుకున్నాడు, ఆ మధ్యలో నుంచి కలుపుకొని తింటున్నాడు. అలా తినకూడదు. ఎలా తినాలయా అంటే, ఒక చివరి నుంచి నీ దగ్గరికి ఏదైతే నువ్వు కూర్చున్న వైపు నుంచి దగ్గరగా అన్నం ఉంటుందో అక్కడి నుంచి కలుపుకొని తినాలి. మిగతా అన్నం మీద దైవం యొక్క శుభం దాని మీద కురుస్తూ ఉంటుంది. నీ ఏళ్లల్లో కూడా శుభం పెట్టాడు ఆయన. నీ ఏళ్లల్లో కూడా శుభం పెట్టాడు. చేతితో కలిపి తినటం వల్ల ఏంటంటే, చేతి నుంచి ఎంజైమ్లో ఒక బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా రిలీజ్ అయింది. అది నోట్లో లాలాజలం కలవగానే అది మెత్తగా అయిపోయి లోపలికి పోయి ఆహారం జీర్ణమవుతుంది. ఎలాగా? దీనికి ఉదాహరణ ఏంటి? మీరు చెప్పిందాలా మేము నమ్మాలా అని అడగొచ్చు మీరు, తప్పులేదు. సైంటిఫిక్ రీజన్ నేను చెప్పింది. చిన్నపిల్లలకి క్యారేజీ చెంచాతో కలిపి కట్టండి, కూర